పవన్ కళ్యాణ్ ఇంకో డ్యామేజ్ ఏంటి? తమిళనాడు హిందీ ఆ వేదిక మీద అవసరమా? అవసరం లేదు కదా. నీ సబ్జెక్టు అక్కడ సభ ఏం జరుగుతుంది? నీ పార్టీ ఆవిర్భావ సభ, నీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ, దాని గురించే మాట్లాడు నువ్వు. తమిళనాడు హిందీ గురించి నీకెందుకు? తమిళం గురించి నీకెందుకు? వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారు, నోరు అదుపులో పెట్టుకో అన్నాడు విజయ్ హీరో. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు కదా విజయ్. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకో అనేసి అన్నాడు ట్విట్టర్లో. ఆ మాట అనిపించుకోవాలనా? ఇక్కడ గిల్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకు? అంతే కదా. ఏది కూడా మనం ఏ సభ పెట్టామో ఆ సభ గురించే ఏ అంశాలైతే మాట్లాడాలో అవే మాట్లాడాలి. ఎక్కడికెక్కడికో పోయి తమిళనాడుకు పోతావు, నెల్లూరుకు పోతావు, మళ్ళీ తిరుక్కొని పీఠాపురంకి వస్తావు. ఎక్కడ మీటింగ్ అంతా కూడా తన వ్యక్తిగతంగా నేను 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 అనే చెప్పుకుంటూ వచ్చాడు తప్పితే నువ్వు కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేశావు? సో